హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. యూకేజీ పిల్లలకి ఫస్ట్ మనము బేసిక్గా 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు ఫస్ట్ అలతో అంటే వర్ణమాలతో ఫస్ట్ 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు ఏం ఒత్తులు లేకుండా ఫస్ట్ నేర్పియాలి. అంటే పలక, నెక్స్ట్ తబల, ఇలా ఫస్ట్ నేర్పించిన తర్వాత పిల్లలకి కంపల్సరీగా ఇక్కడ ఒత్తులు గుణింతాలు యూకేజీలోనే నేర్పియాలి. ఇవి నేర్పించిన తర్వాత వాళ్ళకి పదాలు ఎలా వస్తాయనేది చెప్పాలి. నెక్స్ట్ ఈ పదాలలో కూడా వాళ్ళకు ఏ ఒత్తు వస్తే ఎలా ఒత్తు వస్తే వాళ్ళకి ఏం పదాలు అవుతాయి అనేది కూడా ఇక్కడే బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. ఒత్తుల వల్ల పిల్లలకి ఫస్ట్ క్లాస్కి వెళ్ళేసరికి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే పదాలు కూడా ఎలా సేమ్గా అంటే తలకట్టుతో దీర్ఘంతో రాకుండా ఒత్తులతో కూడా పదాలు వస్తాయి కదా, ఆ పదాలు కూడా రాసేలాగా ఉండాలి. ఫస్ట్ మనం ఈ పిల్లలకు ఒత్తులు నేర్పించేటప్పుడు కూడా ఈజీగా ఉండేవన్నీ ఫస్ట్ నేర్పించేసిన తర్వాత డిఫరెంట్గా ఉండేవన్నీ మళ్ళీ చెప్పాలి మనం పిల్లలకి. ఇది డిఫరెంట్ అంటే కావుతో డిఫరెంట్గా వస్తుంది అనేది చూపించాలి. నెక్స్ట్ తావొత్తు, ఇంకా మిగతావన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే తలకట్టు లేకుండా మిగతావన్నీ ఉంటాయి అనేది పిల్లలకి నేర్పించాలి. తావొత్తు, నా ఒత్తు, మా ఒత్తు, ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ వస్తాయి. యావత్తు, రావత్తు, లావత్తు అనేది ఫస్ట్ మెయిన్గా పిల్లలకి ఈ ఒత్తులు అనేది డిఫరెన్స్ చూపించి పిల్లలకి నేర్పించాలి. ఇవి నేర్పించిన తర్వాత పిల్లలకి ఏం చేయాలంటే మ్యాచింగ్ ఇవ్వాలి. ఏ ఒత్తుకి ఏది వస్తుంది అనేది ఇస్తే వాళ్ళు ఈజీగా మ్యాచ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత పిల్లలకి ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఈ డిఫరెన్స్ అనేది మనం చెప్పాలి. ఇది తెలుగు గ్రామర్లో మెయిన్ 1 పార్ట్ అనేది. ఫస్ట్ సంయుక్త అక్షరం అంటే ఏంటి, ద్వితాక్షరం అంటే ఏంటిది, సంశ్లిష్ట అక్షరం అంటే ఏంటిది అనేది పిల్లలకి ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇస్తే వాళ్ళు రాయగలుగుతూ ఉండాలి. నెక్స్ట్ లేదంటే మీరు కొన్ని పదాలు ఇచ్చేసి సంయుక్తాక్షర పదాలలో ఇక్కడ రాయండి, ద్వితాక్షర పదాలు ఇక్కడ రాయండి, సంశ్లిష్ట అక్షర పదాలు ఇక్కడ రాయండి అంటే వాళ్ళు రాసేలాగా చూడండి. అప్పుడు వాళ్ళకి ఏదైనా కానీ ఒత్తు పదాలు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. మామూలు పదాలు కాకుండా ఒత్తు పదాలు కూడా ఈజీగా నేర్చుకుంటారు. ద్వితాక్షర పదాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు చేరినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్క ఉంది, లేదంటే నక్క, లేకుంటే అప్పు, అట్లా ఏదైనా కానీ కొన్ని ద్వితాక్షర పదాలు అంటే సేమ్ ఒత్తు వస్తుంది. అదే సంయుక్తాక్షర పదాలంటే ఒక ఒత్తుకి వేరే ఒత్తు రావడం, అంటే రాకు వావొత్తు వచ్చింది, ఇక్కడ రాకు షావొత్తు, బాకు రావొత్తు, అంటే ఒక హల్లుకి ఇంకొక ఒత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షర పదం. అదే సంశ్లిష్ట పదం అంటే ఒక ఒత్తుకి 2 లేదంటే 3, 2 అయినా రావచ్చు 3 అయినా రావచ్చు, దాన్ని వేరే ఒత్తులు రావడాన్ని 2 ఒత్తులు వస్తాయి లేకుంటే 3 ఒత్తులు వస్తాయి, దాన్ని సంశ్లిష్ట అక్షర పదాలు అంటారు. ఇట్లా పిల్లలకి పదాలు నేర్పించేటప్పుడు కూడా వేరే ఒత్తు వచ్చినప్పుడు చేరేటప్పుడు ఎలా వస్తాయి అనేది కూడా పిల్లలకు ఈజీగా నేర్పించాలి. ఇలా ఒత్తులు నేర్పించిన తర్వాతనే పిల్లలకి ఇలా చూపిస్తే వాళ్ళకి ఈజీ ఐడెంటిఫికేషన్ వస్తుంది. పదాలు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, మనం నేర్పించడానికి కూడా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.